అది 2 పాస్ అయిపోయాయి ఈజీగా రోడ్డు దిక్కుండానే. చాలామందికి అంటే డ్రైవింగ్ మీద బాగా పట్టున్న వాళ్ళకైతే రోడ్డు దిక్కుండా ఈజీగా 2 వెహికల్స్ అయితే పాస్ అవ్వచ్చు. జై జవాన్ జై కిసాన్. వచ్చేసాం ఫైనల్గా చిట్వేల్కి అయితే వచ్చేసాం అనమాట. 4:40కి అలా అయితే స్టార్ట్ అయినాను. చూడండి 5:18 అయింది. ఇదే చిట్వేల్, రాజంపేట డివిజన్ చిట్వేల్ రేంజ్ అయిపోయింది. ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా, చూడండి జిల్లా సరిహద్దు నెల్లూరు జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి వెళ్ళామంటే స్ట్రైట్గా లోయలేకే. చూడండి హార్న్ అయితే కొట్టాడు. నెల్లూరు రాజంపేట ఎక్స్ప్రెస్. నెల్లూరు 93.5 రెడ్ ఎఫ్ఎం ఇంటూ నెల్లూరుకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. నెల్లూరు ఎంట్రన్స్ అనమాట ఇది, కొత్తూరు. సో ఇక టౌన్లోకి వెళ్ళామంటే ఇంకా మనం 1 అవర్ 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది టౌన్ అంతా క్రాస్ అయ్యి ధనలక్ష్మీపురం వెళ్ళడానికి. ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? చూడండి కారులో అయితే కోడూరు నుంచి స్టార్ట్ అయ్యి వయా చిట్టివేలు, అలా రాపూరు ప్లస్ పొదలకూరు నుంచి నెల్లూరుకి అయితే చేరుకుంటున్నాను. నెల్లూరులో ధనలక్ష్మీపురం అయితే వెళ్తాను ముత్కూరు రోడ్లో. సో ఈ జర్నీ అంతా వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకటేష్ రాజ్ జర్నీ. సో ఈ బోర్డు వాడి చాలా రోజులైతే అవుతుంది వీడియో చేయక. సో డ్రైవింగ్ వెళ్ళడంలే కదా, సో కంటెంట్ అయితే రావట్లేదు. మెయిన్గా డ్రైవింగ్ కంటెంట్ అయితే చేస్తూ ఉన్నా కదా, లారీ వెళ్ళడము రావడము. సో ఇప్పుడు అయితే జాబ్ అనేది లేదు, సో డ్రైవింగ్ అయితే చేయడం లేదు, అందుకే కంటెంట్ లేక వీడియోలు లేవు. సో ఇప్పుడు నెల్లూరుకి ఒక చిన్న డ్రాప్ అయితే ఉంది. మా మామ కొడుకు అయితే డ్రాప్ చేయాలా. సో చూపిస్తాను చూడండి. నెల్లూరు ఘాట్ రోడ్డు, రాపూరు. నెల్లూరుకి వెళ్ళేటప్పుడు కోడూరు నుంచి ఘాట్ రోడ్ అయితే వస్తుంది. ఆ ఘాట్ రోడ్ జర్నీ మొత్తం అంతా ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 4:30 అయితే అవుతుంది. చూడండి 4:27, 4:30, ఒక 2.5 hours 3 hours జర్నీ అయితే ఉంటుంది నెల్లూరుకి. సో జస్ట్ నౌ ఇప్పుడే స్టార్ట్ అయినాము కోడూరులో. ఎగ్జాక్ట్గా 4:32 అయింది. కంటిన్యూగా అయితే ఉండదు జర్నీ, మధ్యలో బ్రేక్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడక్కడ, అందుకే కొద్దిగా టైం పట్టచ్చు వెళ్ళడానికి. ఇప్పుడు స్టేషన్ రూట్లో అయితే ఉన్నాను. సో టర్న్ అయ్యా. ఇక్కడ నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి ఇంకా చిట్వేల్ రూటు. తిరుపతికి వెళ్తే ఒక 50 kilometers మనకు లాంగ్ అయితే అవుతుంది. 50 kilometers ఎక్కువ అయితే వెళ్ళాలా తిరుపతి నుంచి. కానీ చాలా మంది ఇట్లాగే వెళ్తారు. ఎవరన్నా ఘాట్ సెక్షన్ భయం ఉన్న వాళ్ళు, అలా నైట్ జర్నీ అంటే కొద్దిగా ఘాట్ రోడ్లో నైట్ జర్నీ కష్టం అనుకున్న వాళ్ళు తిరుపతి నుంచి అయితే వెళ్తారు. సో ఇప్పుడు మనము ఘాట్ రోడ్ అనమాట, రాపూర్ ఘాట్ రోడ్, చిట్వేల్ రాపూర్ ఘాట్ రోడ్లో అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్కి మనకు ఒక 1 hour టైం అయితే పట్టచ్చు, ఎందుకంటే సింగిల్ రోడ్డు ప్లస్ ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు ట్రిప్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మన అదే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. డీజిల్ బట్టి కర్ణాటకకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ లోడ్ తీసుకురావడానికి. సో కారు కూడా రిజర్వ్లో అయితే ఉంది, ఇక్కడ ఫుల్ చేసి స్టార్ట్ అయితే అవుతాను. సో 3800కి అయితే ఫుల్ అయిపోయింది పెట్రోల్. ఇది పెట్రోల్ వెహికల్, స్విఫ్ట్ డిజైర్. సో ఇంకైతే నాన్ స్టాప్. ఎగ్జాక్ట్గా 4:48 అయితే అయిందనమాట టైం. అబ్బా చూడండి ఇక్కడ రవి బాయిలర్స్ బొలోరో. ఇవే తగ్గించుకుంటే మంచిది. రెస్ట్ తీసుకుంటుంది. చూసి క్రాస్ అవ్వాలా, ఇది హైవే. కడప తిరుపతి హైవే. జస్ట్ ఒక 1 kilometer ట్రావెల్ చేసి మళ్ళీ చిట్వేల్ రూట్లోకి టర్న్ అయిపోవాలి. జస్ట్ చూడండి చిట్వేల్ 22 kilometers అయితే ఉంది. ఇప్పుడే కోడూరు చిట్వేల్ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా 22 kilometers అయితే ట్రావెల్ చేయాలి చిట్వేల్ రూటు, చిట్వేల్ ఎంటర్ అవడానికి. సో చిట్వేల్ సర్కిల్లో రైట్ అయితే కట్ అయిపోయి ఘాట్ రోడ్లో రాపూర్కి అయితే వెళ్ళిపోతాము.
సో చూడండి మొత్తం అంతా గ్రీనరీ, పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది రోడ్ అంతా చిట్టువేలు వరకు. సో చిట్టువేలు నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట రాపూర్కి. జర్నీ అయితే బాగుంటుంది. సో ఈవినింగ్ టైము బాగా సన్సెట్ అవుతూ ఉంటే ఇలా జర్నీ చేస్తామంటే ఆ ఫీలింగే వేరు. సింగిల్ రోడ్లో చిట్టువేలు వెళ్ళే రూట్లో ఏ వచ్చినా కానీ రోడ్ అయితే దిగాల. చూడండి క్రెయిన్ అయితే వచ్చింది. సో క్రెయిన్ వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. స్లో అయిపోవాల్సిందే, రోడ్డు దిగాల్సిందే అనమాట. ఏదైనా కారు ఆటో వచ్చిందంటే వెళ్ళిపోవచ్చు, అంటే బాగా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు అయితే. చూడండి అతను రోడ్ దిగేసాడు. సైడ్ మిర్రర్లో అయితే చూడొచ్చు మీరు. సింగిల్ రోడ్లో కొంచెం మజాగా ఉంటుంది. మజా కానీ కొద్దిగా తిరిగిందంటే మనకు అద్దాలు పగిలిపోతాయి అనమాట ఈ సైడ్ మిర్రర్లో. స్పీడ్ మాత్రం వెళ్ళుకుంటుందండి. నిన్న కొద్దిగా స్లో చేసుకుంటూ డౌన్ అవుతారా లేదా అని చూడాలా. చూడండి అసలు రోడ్డు దిగల, జస్ట్ ఒక్క రోలో వెళ్ళిపోయింది అనమాట. బ్యాక్ టైర్ బడా దోస్త్ కార్ వస్తుంది. అది రెండు పాస్ అయిపోయాయి ఈజీగా రోడ్డు దిక్కుండానే. చాలామందికి అంటే డ్రైవింగ్ మీద బాగా పట్టున్న వాళ్ళకైతే రోడ్డు దిక్కుండా ఈజీగా 2 వెహికల్స్ అయితే పాస్ అవ్వచ్చు. ఏ ఒకరికి డ్రైవింగ్ రాకపోయినా కానీ ఎవరో ఒకరు దిగాల్సింది వస్తుంది. సో కొద్ది దూరం డబుల్ రోడ్డు, కొద్ది దూరం సింగిల్ రోడ్డు అయితే ఉంటుంది చిట్టువేలు వరకు. సింగిల్ రోడ్లో కొద్దిగా ఇబ్బంది అనమాట. ఏదన్నా వెహికల్ పెద్ద వెహికల్ వచ్చిందంటే ఖచ్చితంగా రోడ్డు దిగాల్సింది వస్తుంది. చిన్న వెహికల్స్ వచ్చినప్పుడు ఏదన్నా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండొచ్చు. చుట్టూ గ్రీనరీ వేస్తున్నారు చూడండి. వరి వేస్తున్నారు అనమాట. ఇలా వీట్ సాగు చేస్తున్నారు. ఇక్కడ ట్రన్నింగ్స్ ఉంటాయి. ఇది నాగవరం దగ్గర మెలికలు తిరుగుతూ పోవాలి. ఇలా నాగుపాము లాగా మా రాజు చెప్తాడు. నాగుపాము లాగా మెలికలు తిరుగుతూ పోవాలంట. నెత్తి పక్క ఏమో పప్పాయ వేస్తున్నారు, ఇటు పక్క ఏమో అక్కడక్కడ పప్పాయ ప్లస్ వీట్ మందులు కొడతారు రైతులు. జై జవాన్ జై కిసాన్. వచ్చేసాం ఫైనల్గా చిట్టువేలుకి అయితే వచ్చేసాం అనమాట. 4:40కి అలా అయితే స్టార్ట్ అయినాను. చూడండి 5:18 అయింది. ఇదే చిట్టువేలు. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళామంటే చిట్టువేలుకి వెళ్ళిపోతాము. ఇక్కడ రైట్ టర్న్ అవ్వాలా మనం రాపూరు నెల్లూరుకి వెళ్ళాలంటే. సో ఇక ఒక 3 కిలోమీటర్స్ అలా వెళ్ళామంటే ఘాట్ రోడ్ అనేది ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 5 కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ సెక్షన్కి, అంటే ఘాట్ రోడ్ ఎంటర్ అవ్వడానికి 5 km జర్నీ ఉంటుంది. సో దీప్నా ట్రావెల్స్ హైదరాబాద్, చిట్టువేలు హైదరాబాద్. చిట్టువేలు నుంచి డైలీ హైదరాబాద్కి ఆ బస్సు. సో సర్వీస్ అయితే ఉంది ఇక్కడి నుంచి హైదరాబాద్. సో చూడండి రోడ్ అయితే బాగుంది, నీట్గా ఉందన్నమాట. ఎక్కడ పెద్దగా గుంతలు అయితే ఏం లేవు. ఘాట్ రోడ్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయితే అయింది. ఘాట్ రోడ్ అంటే కావాలి వర్షానికి వాటర్ వెళ్ళేటప్పుడు కొద్దిగా రోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మిగతాదంతా బాగుంది. నెల్లూరు వరకు ఏ ఇబ్బంది లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి స్ట్రైట్ రోడ్డు, కన్ను చూపు మేర మొత్తం స్ట్రైట్ రోడ్ ఉంది. ఆ పైన కొండపైన అయితే ఘాట్ రోడ్ ఇలా మెలికలు తిరుగుతూ ఉంది చూడండి. సో ఇక ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయినట్టే ఇక్కడ నుంచి. ఘాట్ రోడ్డు ఫుల్ గ్రీనరీ, మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో ఇటువైపు వచ్చి అన్నమయ్య డిస్టిక్. కరెక్ట్గా కొండ మీద ఎడ్జ్లో హాఫ్ డిస్టెన్స్ ఇటు హాఫ్ డిస్టెన్స్ అటు ఉంటుంది. ఎక్కువ ఘాట్ రోడ్ వచ్చి అటు నెల్లూరు వైపే ఉంటుంది అనమాట. నెల్లూరు సైడే కొద్దిగా రోడ్డు కూడా కంజెస్టెడ్గా ఉంటుంది. నెల్లూరు సైడ్ ఉండే రోడ్డు, ఇటు సైడ్ మనం అన్నమయ్య డిస్టిక్లో ఉన్న సైడ్ రోడ్డు కొద్దిగా వెడల్పుగా బాగుంటుంది. సో ఇక మాట్లాడుతూ వచ్చేసామన్నమాట. అది చూడండి ఇక్కడ బోర్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతము ఘాట్ రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి బోర్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి హార్న్ కొడుతూ వెళ్ళాలా. రన్నింగ్లో కనిపిది అనమాట ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా కానీ. అందుకే కొద్దిగా నైట్ టైం అయితే లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏదైనా వెహికల్ వస్తున్నా లైటింగ్ అనేది కనుక్కోవచ్చు. చూడండి డే టైంలో వెహికల్ వస్తుందో లేదో కూడా తెలియదు. కొంతమంది హార్న్ కొడతారు, కొంతమంది కొట్టరు. వీళ్ళైతే హార్న్ కూడా కొట్టడంలే. సో అందుకే అర్థం అవ్వదు అనమాట వెహికల్ వస్తుందా ముందు పక్క అని అయితే. సో ఇక్కడ చూడండి ఫుల్ లెఫ్ట్ టర్న్ ఉంది, చెట్లు ఉన్నాయి కాబట్టి కనిపిదు వెహికల్ వచ్చేది. సో హార్న్ కొట్టామంటే అతనన్నా అలర్ట్ అవుతాడు, అతను హార్న్ కొడితే మనమన్నా అలర్ట్ అవుతాము. సో అందుకే ఘాట్ జర్నీలో ఎక్కువగా హార్న్ అనేది ఉపయోగించాలి. ఘాట్ రోడ్ అయితే అప్హిల్ అయితే అయిపోగా వచ్చింది. సో కొద్దిగా టైం పాస్ అయితే చేసామన్నమాట. చూడండి పిక్స్ అయితే తీసుకున్నాము.
కొద్దిగా తమ్నైల్స్కి బాగుంటాయి అని. చూడండి ఎక్కడ పట్టినా కానీ కోతులు. సో ఆహారం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఆహారం కోసము. సో ఇక టైం అయితే అయింది, వెళ్ళిపోతాయి. ఏదన్నా కారు వస్తే వాళ్ళు చుట్టూ మల్లుకుంటున్నారు. చూడండి అక్కడ కూర్చొని రోడ్లో ఇక్కడ ఏదైనా ఫుడ్ తినేసి గుడారాల్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళి నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ వస్తాయన్నమాట రోడ్ల మీద. చూడండి ఫోటోలు అయితే ఈ విధంగా తీసుకున్నాం అనమాట. కొంచెంసేపు చెప్పే కదా స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా టైం పాస్ చేస్తూ వెళ్దాం, కంటిన్యూగా అయితే వెళ్ళమని. నేను రాజు ఇద్దరం కలిసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఘాట్ రోడ్లో. బాగా వచ్చాయి ఫొటోస్, తమ్నైల్స్కి ఉపయోగపడతాయి, కొద్దిగా బాగుంటుంది చూడడానికి. ఘాట్ రోడ్లో తీసుకున్నాము. చూడండి జర్నీ అయిపోవచ్చింది అనమాట. అప్హిల్ డ్రైవ్, ఘాట్ రోడ్లో అప్హిల్ డ్రైవ్ అయిపోవచ్చింది. అన్నమయ్య డిస్టిక్కి సంబంధించిన ఈ ఘాట్ సెక్షన్ డ్రైవ్ తర్వాత ఇంకా నెల్లూరు డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. జస్ట్ ఇంకొక 2-3 సెకండ్స్ అనమాట అంతే. చూడండి అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే బార్డరు. సో ఇది బార్డర్, పులి బొమ్మ అయితే ఉంది చూడండి. ఇక్కడ నుంచి రాజంపేట డివిజన్ చిట్వేల్ రేంజ్ అయిపోయింది. ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా, చూడండి జిల్లా సరిహద్దు నెల్లూరు జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. అంతా డౌన్ హిల్ డ్రైవ్, హారన్ కొట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. డౌన్ హిల్ డ్రైవ్. చూడండి నేను ఎంత హార్న్ కొడుతున్నాయని కనీసం హార్నే టచ్ చేయలే. ఏంది రాజు కూడా గుద్దుదూరా అని వచ్చినట్టున్నాడు. చెప్పా కదా ఇంతకుముందు రోడ్డు ఉన్నట్టు ఇప్పుడు ఈ రోడ్డు అయితే ఉండదు, కొద్దిగా కంజెస్టెడ్గా అయితే ఉంటుంది ఈ రూటు. చూడండి ఇక్కడైతే సింగిల్ రోడ్డు ఉంది. అటు సైడ్ రోడ్డు అయితే మనకు అన్నమయ్య డిస్టిక్ది అంటే రేంజ్, అక్కడ ఆ రోడ్ రేంజ్ వచ్చి బాగానే ఉంటుంది. ఎంత వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ చెట్టు అయితే పడిపోయింది కదా. రోడ్డు అయితే దిగరబ్బా. ఇంతవరకు నేను రోడ్డు మీద ఉండాలి, నేను రోడ్డు మీద ఉండాలి. అందరూ రోడ్డు మీద ఉండాలంటే ఆడవుతుందా సింగిల్ రోడ్లో? ఉడతపోతుంది, ఉడతా ఉచ్ కనిపించిందో లేదో. ఎక్కడి నుంచి వెళ్ళామంటే స్ట్రైట్గా లోయలేకే. చూడండి హార్న్ అయితే కొట్టాడు. నెల్లూరు రాజంపేట ఎక్స్ప్రెస్. ఇలా హార్న్ కొట్టుకుంటూ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయాలా. అప్పుడే ఆపోజిట్లో మనకైతే ఒక అలర్ట్ అనేది ఉంటుంది అన్నమాట, అలర్ట్నెస్. కొండలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి, ఎంతెంత హైట్ అయితే ఉన్నాయి కొండలు. ఈ కొండల్లో చూసుకుంటూ అలా ఘాట్ రోడ్లో జర్నీ అయితే చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా రాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఘాట్ రోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ స్ట్రైట్గా అయితే ఉంటుంది రోడ్డు. ఎక్కువగా ఘాట్ సెక్షన్ అయితే ఉండదు. అయిపోయింది ఘాట్ రోడ్ కంప్లీటెడ్. వచ్చేసాం సర్కిల్ దగ్గరికి అయితే. చూడండి నెల్లూరు 61 కిలోమీటర్స్, గూడూరు వచ్చి 35, వెంకటగిరి 28, తిరుపతి 80 కిలోమీటర్స్. మెయిన్ సర్కిల్ అనమాట ఇది. ఇలా వెళ్ళామంటే తిరుపతి, వెంకటగిరి, స్ట్రైట్ వెళ్ళామంటే గూడూరు, ఇక నెల్లూరు. ఇక నెల్లూరు రూట్లోకి అయితే టర్న్ అయిపోయినాము. 61 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇంకా నెల్లూరు. చూడాలి ఇంకొక 1 అవర్ అయితే పడచ్చు. కరెక్ట్గా ఒక 4:45 అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 5:56 అనమాట. 1 అవర్ 10 మినిట్స్ అలా అయితే అవుతుంది అప్రాక్సిమేట్గా. రాపూర్ అయితే క్రాస్ అయిపోయినాం. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే కవర్ చేసినట్టు నెల్లూరు నుంచి కోడూరుకి. అంటే ఈ రూట్లో మెయిన్గా ఇవి అయితే ఎక్కువ అనమాట. ఈవినింగ్ టైము ఎక్కువ బఫెలోస్ అయితే, కౌస్, బఫెలోస్, గోట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది అనమాట, చాలా కష్టం. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. నైట్ టైం అయితే ఇంకా చాలా డేంజరు. సో నైట్ టైం ఎక్కడంటే అక్కడ ఉంటాయి. నాకు లాస్ట్ ట్రిప్ ఇదే విధంగా నెల్లూరుకి వచ్చి వెళ్తూ ఉంటే రాపూర్ దగ్గర రోడ్లో ఉంది, దగ్గరికి వెళ్ళేంత వరకు కనిపించలే.
బ్రేక్ వేస్తే తగిలేస్తుంది, వెళ్ళి గుద్దినా తగిలేస్తుంది. సో జస్ట్ ఊరికి అలా తిప్పిలా మిస్ చేసేసి అంతే, జస్ట్ అలా కొద్దిగా స్లో చేసి. చాలా డేంజర్ ఈ రూట్, ఈవినింగ్ టైము, నైట్ టైము. చూడండి చూడండి రోడ్లో ఏ విధంగా పోతున్నాయో. సో ఈవినింగ్ అయిందంటే అంతే, బ్లాక్ కలర్లో ఉంటుంది. నైట్ టైం అయితే చాలా డేంజర్ అంటే డేంజర్. ఈ విధంగా ఎన్నో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి చూపిలేమన్నమాట వీడియోలో ప్రతి ఒక్క దగ్గర. సో ఏదో అక్కడ మళ్ళీ జస్ట్ ఈ వీడియోలోనే 3 times చూపించాయంటే ఇంక మాకు లైవ్లో ఇంక ఏ విధంగా ఉంటాయో చూడండి. దగ్గర స్మాల్ డిస్టెన్స్కే 2 చోట్ల తగిలాయి కదా వీడియోలో. సో 3 times అయితే చూపించాను, 3 గుంపులు. వాటి వల్ల భలే యాక్సిడెంట్లు అవుతాయి అన్నమాట రోడ్డు మీదకి రావడంలో. కానీ అది కామను, రైతులు కాబట్టి అవి లేకుంటే మిల్క్ రావు మనకు. సో అదేమీ అక్కడ చూడండి షీప్స్ అయితే ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి. దగ్గరికి వెళ్తే కానీ కనిపి, దూరం నుంచి సరిగ్గా కనిపించలే, లైటింగ్ అయితే పోయింది కదా. అరౌండ్ ఒక 6:15 అయితే అయింది టైము. చూడండి షీప్స్, గొర్రెలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక 29 kilometers అయితే ఉంది నెల్లూరుకి. సో ఇదైతే పొదలకూరు సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళామంటే గూడూరుకి వెళ్ళిపోవచ్చు. సో లెఫ్ట్ వెళ్ళామంటే డ్యాము, సోమశిల డ్యాము. స్ట్రైట్ అనమాట నెల్లూరుకి మనము. చూడండి ఇక్కడ రాపూరు ఈజీ అయితే క్రాస్ అయిపోయాం, కానీ పొదలకూరు కొద్దిగా కష్టం అనమాట. ట్రాఫిక్ కొద్దిగా, టౌన్ అనేది కొద్దిగా పెద్దది, ప్లస్ ఆటోలు బైక్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. సో అందుకే కొద్దిగా ట్రాఫిక్ ఉండాలి కాబట్టి టైం అయితే పడుతుంది. చూసారా చూడండి వీడియోలో అయితే బైక్స్ వస్తున్నాయి, ఆటో, అంటే కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట ఈ టౌన్. డే టైం అయినా ఎట్లా ఉంటుంది, ఈవినింగ్ టైం అయినా ఎట్లా ఉంటుంది. క్రాస్ చేయాలంటే అవ్వదు. చూడండి ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందంటే చాలా కష్టం, స్లో అయిపోతున్నాను. నెల్లూరు 93.5 రెడ్ FM ఇంటూ నెల్లూరుకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. నెల్లూరు ఎంట్రన్స్ అనమాట ఇది, కొత్తూరు. సో ఇక టౌన్లోకి వెళ్ళామంటే ఇంకా మనం 1 hour 2 hours అయితే ఈజీగా పడుతుంది టౌన్ అంతా క్రాస్ అయ్యి ధనలక్ష్మీపురం వెళ్ళడానికి. అయితే ధనలక్ష్మీపురంలో ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ నుంచి కొద్దిగా రైట్ అయితే టర్న్ అయినామంటే హైవేకి వెళ్ళిపోతాం. హైవేలో నుంచి అలా ముత్కూరు రోడ్లోకి అయితే వెళ్ళాలి. ముత్కూరు రోడ్లో ధనలక్ష్మీపురం అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ రైట్ టర్న్ అయ్యి వెళ్ళిపోతాను. సో స్ట్రైట్ వెళ్ళి టౌన్లోకి వెళ్ళామంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది, బైపాస్లోకి టర్న్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ లారీ, కొద్దిగా బస్సెస్ అవి. సో చూడాలా ఎంత ట్రాఫిక్కో, ఎప్పుడు రాలా ఈ విధంగా నాకు ట్రాఫిక్. సో ఫస్ట్ టైం అనమాట. ఏదో ఒక రైట్ అయితే టర్న్ అవ్వాలి, లారీ టర్న్ అవుతుంది, అందుకే టైం ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి ట్రాఫిక్, బైక్స్ అంతా, ఆటోలు, ట్రాఫిక్. రైడ్ రైడ్ తిరుగుతూ ఉంటే ఆపోజిట్ గా ట్రాఫిక్ వస్తూ ఉంటే కథ వేరప్ప. ఇప్పుడు ఒక పెద్ద సబ్ స్టేషన్ అయితే ఉంటుంది అనమాట. ఆ సబ్ స్టేషన్ పక్కలోనే ఈ దారి, డైరెక్ట్ బైపాస్ కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రూట్ లో. ఓ నెల్లూరు 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 పెద్దారెడ్డి, నెల్లూరు పెద్దారెడ్డి దగ్గరికి అయితే వచ్చాము. ఇట్లా లెఫ్ట్ వెళ్ళామంటే స్ట్రైట్ బస్ స్టాండ్ మొత్తం నెల్లూరు టౌన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి మనం హైవే అయితే ఎక్కుతాం అనమాట, రైట్ టర్న్ అయ్యి. ఇంకా రైట్ అయితే టర్న్ అవుతాం. ఏం ట్రాఫిక్ అబ్బా. హైవేలో నుంచి ఎక్కువ వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చాలా కష్టం ఇక్కడ వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ హైవేలోకి. చూడండి హైవే ట్రాఫిక్ ఏ విధంగా ఉందో, వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి. హైవేలోకి అయితే ఎంటర్ అయ్యాము. జస్ట్ ఒక 5 to 6 kilometers అయితే ఉంటుంది హైవే జర్నీ, అంతే కదా రాజు?
5 to 6 కిలోమీటర్స్. కన్యాకుమారి టు కలకత్తా హైవే ఇది. ఎన్ని ఊర్లు టచ్ అవుతాయని, వైజాగ్, విశాఖపట్నం, చిలకలూరుపేట, విజయవాడ, అసలు మామూలుగా కాదు. చెన్నై నుంచి, కన్యాకుమారి నుంచి ఒక్కటి కాదు, ఈ హైవే మొత్తం అన్ని ఏరియాస్ టచ్ అవుతుంది. ఇండియాలో చాలా మెయిన్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఈ హైవేలో అయితే జర్నీ చేస్తున్నాము. కరెక్ట్గా 6:57, కరెక్ట్ 4:40 అబోవ్ మనం పెట్రోల్ బంక్లో నుంచి అయితే స్టార్ట్ అయినాము. 4:45 కలా. జస్ట్ ఇప్పుడు టైం అయితే 6:57. నెల్లూరుకి అయితే ఎంటర్ అయిపోయినాము 6:40కి, 6:50 కలా. అక్కడ ట్రాఫిక్ ఉండడంతో ఒక 10 మినిట్స్ అయితే పడింది. 2 అవర్స్ జర్నీ నెల్లూరు రీచ్ అవ్వడానికి కోడూరు నుంచి. జస్ట్ ఇంకొక 20-30 మినిట్స్లో స్కూల్కి అయితే వెళ్ళిపోతాము. చెప్పే కదా 7 to 7:30 లోపల నెల్లూరులో అయితే ఉంటాను. సో ఆన్ ద టైం అయితే వచ్చేసి మళ్ళీ హైవేలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. లారీస్ కానీ ఇలా చూడండి, హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటే వాటి మధ్యలో నుంచి జిగ్ జాగ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో కార్లు అయితే బీభత్సంగా తోలుతున్నారు అనమాట. అందరూ 100-120 మెయింటైన్ చేస్తున్నారు. జస్ట్ ఒక ఫర్లాంగ్ అయితే ఉంది, హైవే అయితే డౌన్ అయిపోతాము. సో సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ముత్కూరు రోడ్లోకి వెళ్ళిపోవాలి. ఫర్లాంగ్ వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ అయితే కట్ అయిపోయా. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్ అయితే కట్ అవ్వాలి ముత్కూరు రోడ్లోకి. కింద టచ్ అవుతుంది, పెద్ద స్పీడ్ బ్రేకర్. కానీ ఈ రూట్లో లారీస్ అయితే ఎక్కువ వస్తుండడానికి రోడ్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది. హైవేలో వెళ్ళి అక్కడ టర్న్ చేసుకోవడానికి లేదనమాట, ముత్కూరు రోడ్లోకి టర్న్ అవ్వడానికి. అదొకటే డ్రాబ్యాక్. ఎంతసేపు ఇలా సైడ్ రోడ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ ముత్కూరు హైవే అయితే ఎక్కాలి, నెల్లూరు ముత్కూరు హైవే. చూడండి ఎంతగా రోడ్డు డ్యామేజ్ అయిందో. హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి అనమాట, సిమెంట్ బల్కర్స్ అవి. పోర్టు నుంచి వచ్చే వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి, అందుకే రోడ్ అయితే బాగా డ్యామేజ్ అయింది. 6:40, 6:50కి అయితే వచ్చానమాట. 6:40, 6:50 మధ్యలో అరౌండ్ 7 అనుకోండి. 7 o'clock నెల్లూరుకి ఎంటర్ అయితే ఇప్పుడైతే చూడండి టైము 9:32, అంటే 9:30కి 2.5 hours ఇక్కడే తిరుగుతూ ఉన్నాం అనమాట. ఆ షాప్, ఆ మార్కెట్, ఈ సూపర్ మార్కెట్, అది ఇది అని. సో అందుకే లేట్ అయిపోయింది. 9:30 ఏ టైంకి కోటలో ఉంటామో చూసాము. ఎగ్జాక్ట్గా ఒక 2.5 hours వేసుకున్నా కానీ మనకు రోడ్ అయితే ఎక్కేసా. ఇది చూడండి నెల్లూరు ఏమంటారు, ముత్కూరు, నెల్లూరు ముత్కూరు హైవే లాగా అనమాట, మెయిన్ రోడ్డు. సో ఇక నాన్ స్టాప్ కోడూరుకి 9:30 కాబట్టి 12 అనుకుంటున్నా, 12 బిలో రీచ్ అవ్వచ్చు. మామూలుగా అయితే 2.5 hours జర్నీ ఇక్కడికి. నెల్లూరు ఎంట్రన్స్ వరకు అయితే 2 hours. ఇక్కడ చూడండి ఇది నెల్లూరుకి వెళ్తాము. స్ట్రైట్గా వెళ్ళామంటే ముత్కూరు నుంచి వచ్చి నెల్లూరుకి వెళ్ళే స్ట్రైట్ రోడ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి రైట్ అయితే కట్ అవుతున్నా. రైట్ కట్ అయ్యి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే చిల్డ్రన్స్ పార్క్ రోడ్ వస్తుంది. చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అంటారు దాన్ని, చింతారెడ్డిపాలెం రోడ్డు. నెల్లూరు చింతారెడ్డిపాలెం రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి హైవేకి ఎక్కుతాం అనమాట. ఈ ముత్కూరు రోడ్లో హైవేకి కనెక్షన్ అయితే ఉండదు. ముత్కూరు రోడ్ల నుంచి ఇలా చింతారెడ్డిపాలెం రోడ్లోకన్నా వెళ్ళాలి, లేదంటే టౌన్లోకన్నా వెళ్ళిపోవాలా. టౌన్లోకి వెళ్ళి పొదలకూరు రోడ్లోకి వెళ్ళాలి. అట్లా లేకుండా హైవేలో వెళ్ళాలనుకుంటే ఇలా క్రాస్ రోడ్లో కొద్ది దూరం వెళ్ళి చింతారెడ్డిపాలెం చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోకి వెళ్ళామంటే అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని నేరుగా హైవే దగ్గరికి వెళ్ళిపోతాం. హైవే ఎక్కామంటే డైరెక్ట్ నెల్లూరు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఆటో నగరు అటు సైడు. సో అక్కడి నుంచి ఈజీగా మనం పొదలకూరు రోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి అందరూ రైట్ సిగ్నల్ వేసుకొని క్రాస్ అవుతున్నారు. ఇదే చిల్డ్రన్స్ పార్కు, నెల్లూరు చిల్డ్రన్స్ పార్కు చింతారెడ్డిపాలెం రోడ్డు ఇది. సో ఇక్కడ హైవే అయితే వచ్చేసాం చూడండి. సో మధ్యలో డివైడర్కి పోల్స్ కలర్లతో డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో మన హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కన్యాకుమారి, చూసారా, ఇది కన్యాకుమారి విజయవాడ కలకత్తా హైవే అనమాట. ఇది నేషనల్ హైవే. సో టర్న్ అయితే అయిపోయినాం హైవేలోకి. హైవేలోకి చాలా జాగ్రత్తగా తిరగాల, ఎందుకంటే చాలా స్పీడ్తో అయితే వస్తూ ఉంటాయి వెహికల్స్. సో వాళ్ళని చూసుకొని మనం టర్న్ అయితే అవ్వాలన్నమాట. ఈ నుంచి ఒక 5 kilometers ఈ విధంగా ఉంటుందన్నమాట రోడ్డు.
అక్కడక్కడ అలా క్రాస్ చేయాలి జిగ్జాగ్గా. అసలు రోడ్డు ఏదైనా వెహికల్ స్టీరింగ్ పట్టుకోవాలంటే యాక్సిడెంటే గుర్తొస్తుంది అనమాట. లైఫ్లో ఇన్ని సంవత్సరాల్లో చాలా పెద్ద యాక్సిడెంట్, ఘోరమైన యాక్సిడెంట్. ఎలా జరిగిందో గుర్తులేదు, ఏ విధంగా అసలు అయిందో. అది 11:40 11:50 ఆ టైంలో నిద్ర టైం కూడా కాదు, చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట. కానీ ఎలా అయిందో. లైఫ్ అంటే ఇంకా జరిగినవి మర్చిపోతూ మనల్ని మనం స్ట్రాంగ్గా తయారు చేసుకుంటూ మూవ్ ఆన్ అయిపోవాలా. సో అందుకే ఎక్కువగా అయితే వెళ్ళటం లేదు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి. ఏదన్నా అవసరం అయితే తప్పితే మా మామ ఇట్లా డ్రాప్ చేయమంటే ఏదైనా చిన్న చిన్న వాటికి అయితే వెళ్తున్నాను. ఎక్కువ ఇప్పుడు సూపర్వైజర్గా అయితే చేసుకుంటున్నా. సో ఓకే, హైవేలో నుంచి పొదలకూరు రోడ్లోకి అయితే కట్ అవ్వాలి. ఒక మినీ బైపాస్ లాగా టౌన్లోకి వెళ్ళకుండా అయితే వెళ్ళిపోతూ ఉండొచ్చు. జస్ట్ హైవేలో నుంచి సో నెల్లూరుకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. చూడండి, వెల్కమ్ టు నెల్లూరు ఎన్ఎంసి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అని అయితే ఉంది. సో అలా వెళ్ళిపోయినామంటే స్ట్రైట్కి నెల్లూరుకి అయితే వెళ్ళిపోవచ్చు టౌన్లోకి. సో ఇక్కడ లెఫ్ట్ అయితే కట్ అయినాను. చిన్న బైపాస్ రూట్ లాగా అనమాట ఇది. పొదలకూరు రోడ్లోకి వెళ్ళి కలుసుకుంటుంది. అసలు నెల్లూరు సిటీ ట్రాఫిక్ అనేది టచ్ కాకుండా మనం అయితే వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ లెఫ్ట్ తిరిగిన కాడ ఇక్కడ కొద్దిగా రైట్ అయితే టర్న్ అవ్వాలా. చూడండి, ఇది రోడ్డు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది, మరి అంతగా ఏముండదు వెడల్పుగా. చిన్న బైపాస్ రోడ్ లాగా ట్రాఫిక్ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో అటు ముత్తుకూరు రోడ్డు వెళ్ళాలన్నా, లేదంటే కోడూరు బీచ్ వెళ్ళాలన్నా, నెల్లూరు కోడూరు బీచ్, మైపాడు బీచ్, ఈ ఏ బీచ్కి వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్డు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. చిట్వేలు నుంచి కోడూరు నుంచి వచ్చేవాళ్ళు. చూడండి, అలా సాంగ్స్ వింటూ రాపూర్కి అయితే వచ్చేసాను అనమాట. రాజంపేట 60, రాపూర్ 2 కిలోమీటర్స్, పెంచలకోన 29, బద్వేల్ 110 ఏదో ఉంది. సో అలా రాపూర్కి అయితే ఎంటర్ అయిపోయా నెల్లూరు నుంచి. సో అలా మంచిగా సాంగ్స్ వింటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 10:31 అంతే. చూడండి, 10:31. సో 1 అవర్ నెల్లూరులో స్కూల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఓన్లీ 1 అవర్ రాపూర్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడి నుంచి కోడూరుకి ఎంత టైం తీసుకుంటుందో చూడాలా. నైట్ టైం కాబట్టి పెద్దగా చూపించడానికి అయితే ఏం లేదు, ఓన్లీ రోడ్ ఒకటి కనిపిస్తుంది. అది కూడా ఎల్ఈడి లైట్స్ అయితే వేసాను ఈ కారు స్విఫ్ట్ డిజైర్కి. సో 9,500 అయితే అయినాయి అన్నమాట. 2 బల్బ్స్, ఎల్ఈడి బల్బ్స్ అనేటివి. సో అందుకే లైటింగ్ అయితే బాగుంటుంది. చూడండి, లో బీమ్, హై బీమ్, లో బీమ్, హై బీమ్. సో మంచిగా కవర్ చేస్తుంది డిస్టెన్స్ అయితే. సో సూపర్ లైటింగ్ అనమాట నైట్ టైము. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ముందర ఒక వెహికల్ అయితే వెళ్తుంది, మారుతి సుజుకి ఎర్టిగా. సో ఘాట్ రోడ్లో నిశ్శబ్దంగా వెళ్ళిపోతూ ఉంటారు. డే టైంలో అయితే ఏ వెహికల్ వస్తుందో అని భయంగా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలా. నైట్ టైం అయితే లైటింగ్ చాలన్నమాట. ఆపోజిట్గా వెహికల్ వస్తూ ఉన్న లైటింగ్తో అయితే తెలిసిపోతూ ఉంటుంది. సో అందుకే నైట్ టైం అయితే పెద్దగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది అనమాట. ఘాట్ రోడ్లో ఎదురుగా వెహికల్ వస్తుందా అని అయితే. సో ఆల్టర్నేట్గా అండర్స్టాండ్ అయిపోతుంది ఎదురుగా లైటింగ్ని బట్టి. సో నైట్ టైం అయితే చాలా డేంజర్గా ఉంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవడం అయితే చేయకూడదు. ఘాట్ రోడ్ జర్నీ అయితే మామూలుగా కవర్ చేయడం లేదు. రాపూర్ నుంచి ఒక 16 మినిట్స్లో అయితే అప్ హిల్ డ్రైవ్ చేసా, మళ్ళీ డౌన్ హిల్ డ్రైవ్ అయితే జరుగుతుంది. సో మేబీ చిటివేల్కి ఒక 11 o'clock అయితే వెళ్ళిపోవచ్చు. సో 2 అవర్స్లో ఈ జర్నీ అయితే కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నా. చూసాము, కరెక్ట్గా 9:30కి అయితే స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు 10:51 అయితే అవుతుంది. కరెక్ట్గా 11 అయింది టైము. చూడండి, చిటివేలు. సో ఇది చిటివేల్ సర్కిల్ అనమాట. కరెక్ట్ 11 o'clockకి రాపూర్ నుంచి చిటివేలికి జస్ట్ ½ an hour మాత్రం అనమాట. ఘాట్ రోడ్ అప్ హిల్ డ్రైవ్ వచ్చి ఒక 16 minutes, డౌన్ హిల్ డ్రైవ్ 14 minutes. ఇక్కడ నుంచి కోడూరు అయితే 24 kilometers ఉంది. యావరేజ్గా ఒక ½ an hour వేసుకున్నా కానీ 11:30కి అయితే రీచ్ అయిపోతాము.
నెల్లూరు నుంచి కోడూరుకి జస్ట్ ఓన్లీ 2 అవర్స్ అనమాట. ఒక 130 కిలోమీటర్స్. 130 కిలోమీటర్స్ హైవేలో అయితే ఈజీగా కొట్టేయచ్చు. కానీ ఇటువంటి రోడ్డుల్లో అన్లెవల్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, సింగిల్ రోడ్లు అన్నీ కవర్ చేసుకుంటూ జర్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఆగయా హమ్ కోడూర్ కో ఆగయా. 100 చెప్ప 100 చే కోడూరుకి 100 చే. చూడండి గుంజన నది చిటివేలు కోడూరు బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. సో ఎంత అవుతుంది అనుకున్నారు టైము? చూడండి 11:22. నీ కన్ను నీలి సముద్రం అంటూ కోడూరుకి అయితే ఎంటర్ అయిపోయినాను. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? కరెక్ట్గా టైము ఇంకా 10 మినిట్స్ ముందే వచ్చాం. మనం 9:30 ఎగ్జాక్ట్గా వేసుకున్నా కానీ ఒక 11:22కి అయితే కోడూరు రీచ్ అయిపోయినాం అనమాట. మార్వలస్. సో ఇక్కడతో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది నెల్లూరు నుంచి కోడూరుకి. సో చూడండి కోడూరు అయితే ఎంటర్ అయిపోయాము. సంజీవిని హాస్పిటల్, ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్. మొత్తం పార్కింగ్ ఏరియా. సో అది మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓ కోడూరు మొత్తం తలుకు అని మెరుస్తుంది. చూడండి ఏ విధంగా అయితే ఉందో లైటింగ్. లైట్లు ఆఫ్ చేసైనా కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కోడూరు టౌన్లో వరకు. మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ అయితే వెలుగుతున్నాయి అనమాట. జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి. ఇంతకుముందు 4 ఇయర్స్ వెలిగేటివ్ కాదు. ఇంక ఎలక్షన్ మూమెంట్ ఉంది కదా, సో అందుకని బాగా రెడీ చేశారు అనమాట. ఓట్లు ఎలక్షన్ వస్తుంది కదా, దానికోసం అనమాట. ఓట్ల కోసం కాదు, డెవలప్మెంటే అంటే 4 ఇయర్స్ నుంచి డెవలప్ చేయొచ్చు కదా. 4 ఇయర్స్ గమ్మునుండి చూడండి లాస్ట్ ఇంకొక 2 మంత్స్ ఉండదనంగా ఎలక్షన్కి ఇప్పుడైతే లైటింగ్ అంతా అరేంజ్ చేశారు. సో అది చూడండి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నా. స్టేషన్ రూట్లోకి టర్న్ అయిపోయినాయి అనమాట. ఇంకా పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి నా బైక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలా. చెప్పా కదా పార్కింగ్ ఏరియాలో అయితే పార్క్ చేయాలని చెప్పి. సో పార్క్ అయితే చేసా. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తాం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట వీడియోస్కి. సో సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ. అనుకున్నట్టయితే వీడియోస్కి సబ్స్క్రైబర్స్ రాలేదు, వ్యూవర్షిప్ అయితే పెరగలేదన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్ పంచవుతారండి ఊళ్ళందరూ. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.